ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే మహేష్, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలరా. అలా వత్తవేటి? పర్సనల్ గా మాట్లాడాలి అంటున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. సరే అంకుల్, రా. ఏంటి అంకుల్? తొందర ఆడకరా బాబు, నేను చెప్తాను రాగరా బాబు. ఏంటి? ఏట్లేదు ఏటంటే చెప్పండి మరి అంకుల్. ఓ, గొర్రె కసాయుండి నమ్మినట్టు నన్ను నమ్మి ఎక్కడి దాకా వచ్చేసినావు. రేయ్, ఇక నువ్వు వెళ్ళేది డైరెక్ట్ గా జైలుకేరా. ఏయ్, ఏంటిది? నన్ను ఇలా గదిలోకి లాగావు. నీ మీద మనసు లాగేస్తోంది మహే, అందుకే నిన్ను లోపలికి లాగాను. హే, ఛీ! పిచ్చేది నా పట్టిందా నీకు? మా ఉత్తమ్ అంటే నీకు పంచ ప్రాణాలని, మైథిలి పీడ వదిలించుకునైనా వాడిని పెళ్లి చేసుకోవడానికే నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని తెలిసింది. తీరా చూస్తే నువ్వు నాకు లైన్ వేస్తున్నావు. అసలు నీది నిజమైన లవ్వేనా? చాలే, ఇంత అందమైన అమ్మాయి గదిలోకి లాగి తలుపు వేశాక కూడా మాటలతోనే కాలక్షేపం చేస్తావా? నువ్వు అడిగితే ఏమివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఏయ్! ఏయ్! ఛీ! 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 ఏయ్, ఛీ! 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 చెప్ప! ఛీ! 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 ఏంట్రా, నీ మీద నిజంగా మనసు పడి లోపలికి లాగాననుకుంటున్నావా? ఇదంతా మా ప్లానింగ్. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వచ్చావు, ఒంటరిగా ఉన్న నా మీద ఆగాయిత్యం చేయటానికి ప్రయత్నించావు. ఇప్పుడు నేను కేకలు పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నువ్వు నన్ను బలాత్కారం చేయబోయావనే నేరంతో నిన్ను అరెస్ట్ చేయించబోతున్నాను. ఏయ్! సుహాసిని గారు, జానకమ్మ గారు, సుహాసిని గారు, ఏయ్! ఉత్తమ్ గారు. అరవకే! ఎంతకు తెగించావే? ఏ పాపం తెలియని నన్ను పోలీస్ కేసులో ఇరికించాలని చూస్తావా? నిన్ను నన్నే కొడతావరా? నిన్ను మహేష్, వీడు నిజంగానే చచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో! అర్జెంట్గా విషయం లీలాకృష్ణ బాబాయ్కి చెప్పాలి. హలో త్రిష, గొడవ చేస్తావనుకుంటే ఫోన్ చేసేవేటి? పడిపోయాడు బాబాయ్. ఏటి? మీరు విన్నది నిజమే, ఈ మహేష్ గారు చచ్చిపోయాడు. ఓ నాయను, చచ్చిపోవటం ఏంటి? గొప్ప ముంచా. మీరు తొందరగా రండి. త్రిష, చేసేసావే, అట్ట చంపేశావు. నేను అరవబోతే నోరు మూసాడు బాబాయ్. దాంతో ఇద్దరి మధ్య చిన్న పెనుగులాట జరిగింది. దాంతో వెళ్ళి విడు దాన్ని గుద్దుకున్నాడు, ఇక చచ్చిపడిపోయాడు. గొప్ప ముంచావు కదే. ఎన్ని కేసులు ఇరికించి జైలుకి పంపిద్దాం అనుకుంటే మనం కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్ళే పరిస్థితి అట్టుకొచ్చావు కదే. ఇప్పుడు ఈ శవాన్ని ఏడ్చేద్దామే. నాకు అది అర్థం కావట్లేదు బాబాయ్. ఓరి నాయను, పీక్కు తిందామంటే జుట్టు కూడా లేదు.
ఈడు సచ్చిన విషయం మైథిలికి ఉత్తమ్కి తెలిసినదంటే మన ఇద్దరి మీద మర్డర్ కేసు ఇచ్చి డైరెక్ట్ గా జైలుకి పంపిస్తారు. మీరే ఏదో ఒకటి చేయాలి బాబాయ్. నువ్వేవో మర్డర్లు చేసుకుంటూ ఉండు, నేనేమో శవాలు మాయించేస్తూ ఉంటాను. శవాలు మాయించడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావేటి? బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అసలే పెళ్లి కావాల్సిన పిల్లని ఇలా మర్డర్ చేశారని తెలిస్తే ఉత్తమ్ పొరపాటున కూడా నన్ను పెళ్లి చేసుకోడు. ఆహా, ఇంకా నీకు ఉత్తంగాడి మీద ఆశలు సావలేదన్నమాట. బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్, మీరే నన్ను కాపాడాలి. బాబాయ్, నా please వల్ల కాదే. బాబాయ్. నీ సావు సావు. బాబాయ్ అసలు వీడి గదిలోకి పిలిచి ఏదో ఒక కేసులో ఇరికించబడింది మీరే. ఈ మర్డర్ కేసులో పోలీసులు నన్ను కనుక అరెస్ట్ చేస్తే అసలు విషయం పోలీసులకు చెప్పేస్తాను. అంటే ఈ కేసులో నన్ను కూడా ఇరికిస్తావు నువ్వు? మీరు నన్ను కాపాడితే నేను మిమ్మల్ని కాపాడుతాను. నన్ను మీరు ఇరికిస్తే నేను మిమ్మల్ని ఇరికిస్తాను. పావుకి పాలు పోసి పెంచడం అంటే ఏటో అనుకున్నాను గాని నిన్ను కళ్ళారా చూశాకే అర్థమవుతుందే. సర్లే, బురదలో కాలెట్టాక కడుక్కోక తప్పదుగా. చూడు, అందరూ హాల్లో ఉన్నారు. పైగా చేయి కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిన మహేష్ గారు ఇంకా రాలేదేటా అని అందరూ ఆరా తెస్తారు. వాడు కనిపించలేదనకని ఫోన్ చేస్తారు. ఆ తర్వాత ఇల్లంతా ఎతుకుతారు. అట్లా జరగకూడదంటే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యాలి. అలాగే బాబాయ్. బాబాయ్ వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. స్విచ్ ఆఫ్ లోనే ఉందా? పోన్లే, మరొక శ్రమ తగ్గించాడు. ఇగో నేను ఇప్పుడే వస్తాను. ఇగో ఈ కూని సంచులు నెట్టి మూట కట్టేద్దాం. ఫస్ట్ హాల్లోకి వెళ్ళు. ఎవరు లేరని డిసైడ్ అయిన తర్వాత ఇన్ని బయటికి తీసుకెళ్దాం. తీసుకెళ్ళి మర్డర్ చేసింది మేమే అని మీడియా వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెడదాం. సారీ బాబాయ్, ఏదో టెన్షన్ లో అడిగాను. ఇగో ఈ శవాన్ని తీసుకెళ్లి ఊరి చివరి నదిలో కానీ లోయలో కానీ పడేద్దాం. పీడ జరగడైపోతాయి. అలాగే బాబాయ్. ఏంటి నాన్న చూస్తున్నావు? మైథిలి చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? బయటికి ఏమైనా వెళ్ళిందేమో. ఒకసారి ఫోన్ చేయి. ఏమైంది నాన్న? అమ్మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫా? అవునమ్మా, ఇందాక లీలాకృష్ణ మావయ్య మైథిలికి కాల్ చేస్తానన్నాడు కదా. బహుశా ఆయన కాల్ చేస్తే రింగ్ అవుతుందని స్విచ్ ఆఫ్ చేసినట్టుంది. అదే అయి ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళింది అని చూద్దాం పద. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.